హలో గైస్, ఈ రోజు మనం మాట్లాడుకుందాము ఎపిసోడ్ 1 కు సంబంధించిన అగ్ని పరీక్ష షో ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకుందాము. టోటల్ 45 మందిని ఈ అగ్ని పరీక్ష షో ఆడిషన్స్ కు పిలిచారు. దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్ లో 8 మందిని ఈ రోజు వాళ్ళు ఆడిషన్ చేయడం జరిగింది. ఆ 8 మంది పేర్లు ఏంటి, వాళ్ళు ఏమేం చేశారు, దీనికి సంబంధించిన హైలైట్స్ ఏంటి, వచ్చిన జడ్జిలు మీకు తెలిసే ఉన్నారు. జడ్జిలు తెలిసే కదా, 1 నవదీప్, 2 అభిజిత్, 3 బిందు మాధవి. అభిజిత్ బిగ్ బాస్ 4 విన్నర్గా ఉన్నాడు. నవదీప్ బిగ్ బాస్ ఫస్ట్లో కంటెస్టెంట్గా వచ్చినాడు. బిందు మాధవి తెలుసు కదా, ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆమె విన్నర్గా ఉంది. ఈరోజు శ్రీముఖి దీనికి యాంకర్గా ఉంది. ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుసుకోవాలని జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. 8 మందిని పిలిచారు అండ్ వీళ్ళలో 3 గ్రీన్లు ఇస్తే వాళ్ళను డైరెక్ట్ 15 మంది సెలెక్షన్ ఏదైతే ఉందో ఆ 15 మంది సెలెక్షన్కి అగ్ని పరీక్షకు వాళ్ళను పంపించడం జరుగుతుంది. అండ్ 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళని, 1 గ్రీన్స్ వచ్చిన వాళ్ళని ఇంకొక ఛాన్స్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 3 రెడ్లు వచ్చిన వాళ్ళను డైరెక్ట్గా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎపిసోడ్లో ఇద్దరికి పూర్తిగా 3 గ్రీన్లు రావడం జరిగింది. ఆమె ఫస్ట్ దివ్య నిఖిత అనే ఒక ఆమె వచ్చింది, నైటీ మీద వచ్చింది. సేమ్ బిగ్ బాస్ లాగా ఆమె బ్రష్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆమె విజయవాడకు సంబంధించినది. ఆమె తెలుసు కదా, ఆమె కంటెంట్ క్రియేటర్ అంట. అండ్ ఆమె చేసే కంటెంట్ క్రియేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఆమె ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్. అండ్ ఫస్టే ఆమె రావడం, ఆమె ఇన్స్టాగ్రామ్లో ఆమెకు మంచి ఫాలోయింగే ఉన్నారు. సో ఆమెకు 3 జడ్జెస్ గ్రీన్ ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు ఇచ్చినారు గ్రీన్, ఆమె ఏం పర్ఫార్మెన్స్ చేసింది, ఆమెలో వీళ్ళకి నచ్చిన క్వాలిటీస్ ఏంది, అసలుకు జడ్జిలు వచ్చిన కంటెస్టెంట్లలో ఏం చూస్తారు, వాళ్ళ క్యారెక్టర్లో వీళ్ళు ఏదాన్ని అంటే మంచిని ఏ విధంగా వెతుకుతారు, చెడుని ఏ విధంగా వెతుకుతారు, అండ్ వాళ్ళు ఏ విధంగా టాక్టికల్గా ఉన్నారు అనే దాని గురించి ఈరోజు నేను మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. శ్రీముఖి యాంకరింగ్ ఈ షోలో సూపర్గా ఉంది. అసలు మామూలుగా లేదు, స్పాంటేనియస్గా మాట్లాడుతుంది ఆమె. అండ్ బిందు మాధవి కూడా ఒక ఆయన, నేను క్రికెట్ ఆడతారు మాస్క్ మ్యాన్ చెప్పినాడు కదా, క్రికెట్ ఆడతానంటే వెంటనే బాలేసి క్యాచ్ పట్టుకుంటే ఆయన పట్టుకోలేకపోతాడు. ఏమంటే మాస్క్ ఉంది నేనేట పట్టుకుంటా అన్నాడు. కామెడీ బాగానే ఉంది. అండ్ ఈరోజు కొంచెం ఎమోషన్లు ఉన్నాయి. ఒక అమ్మ చేతమ్మ అని ఎవరైతే ముస్లాం ఉందో ఆమె స్టోరీ ఏదైతే ఉందో అది ఎమోషనల్గా అనిపించింది. అండ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్గా ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1లో ఉన్నాడు ప్రసన్న కుమార్ అని ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారు. నిజంగా ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మోటివేషనల్ పర్సన్ లాగా ఈ ఫస్ట్ ఎపిసోడ్లో నాకు అనిపించినాడు. దీనికి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ 60 నిమిషాల ఎపిసోడ్ ఉంది. మీకు అంత సుత్తి కొట్టేంత నేను చెయ్యను. మెయిన్ హైలైట్స్ చెప్తాను. నా హైలైట్స్ మీరు వింటే సేమ్ మీరు బిగ్ బాస్కు సంబంధించిన అగ్ని పరీక్ష షో విన్నట్లే ఉంటుంది. 20 నిమిషాల్లో క్లుప్తంగా చెప్పేస్తాను. నా వీడియో ఒకవేళ మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చింది దివ్య నిఖిత, ఆమె నైట్ వేసుకొని వచ్చింది. అండ్ ఇంట్రడక్షన్ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గానే ఉంది. ఆమె వచ్చినప్పుడు ఆమె యాక్చువల్లీ విజయవాడకు చెందిన ఆమె, పేపర్లో రాసుకున్నాను కొంచెం ఏమనుకోకండి, బడ్జెట్ ప్రాబ్లము. దివ్య విజయవాడకు చెందిన ఆమె ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్కు సంబంధించిన స్టూడెంట్. ఆమె ఎంబీబీఎస్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఏదైతే కంటిన్యూ జరుగుతుందో దాన్ని వదులుకొని ఆమె ఈ బిగ్ బాస్ షోకి వచ్చింది. చాలా మంది జనాలకు అనిపిస్తుంది ఆమెకి ఏమన్నా తిక్కలేసిందా, మెంటల్ వేసిందా. ఈ 6 నెలల స్టడీ ఆమెది ఎంబీబీఎస్ ఏదైతే ఉందో ఆమె డాక్టర్ అయిపోతుంది. ఆ ఎగ్జామ్స్ అయిపోతే ఆమె అది వదులుకొని వచ్చింది బిగ్ బాస్ షో కంటే. ఆమెకు ఎంత ప్యాషన్ ఉంది, బిగ్ బాస్ అంటే ఎంత ప్యాషన్ ఉంది, ఆమెకు యాక్టింగ్ అంటే అనేది చాలా మందికి అనిపించింది. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఆమెలో, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటంటే ఆమెకున్న ప్యాషన్ ఏదైతే ఉందో బిగ్ బాస్కు సంబంధించి అండ్ యాక్టింగ్కి సంబంధించి ఆపర్చునిటీ వదులుకోకూడదని ఆమె ఎంబీబీఎస్ను వదులుకొని రావడం. నెగిటివ్ ఏంటంటే ఎవరైనా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉండి అది కూడా 6 నెలల్లో వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ని వదులుకొని ఆమె బిగ్ బాస్ షోకు ఆమె రావడం అనేది నిజంగా చాలా నెగిటివ్ థింగ్. కానీ ఆమె ఒకటే మాట చెప్పింది, నాకేం ప్రాబ్లం లేదు, నా బ్రెయిన్ షార్ప్ ఉంది, నా మైండ్ షార్ప్ ఉంది, పర్ఫెక్ట్గా నేను ఈ టైం ఏదైతే ఉందో ఒకవేళ నేను బిగ్ బాస్కు సెలెక్ట్ అయితే, ఆమె సెలెక్ట్ అయింది అగ్ని పరీక్షకు, ఆమె 100% సెలెక్ట్ అవుతుంది బిగ్ బాస్ కూడా. ఎందుకంటే ఆమె ఒక డాక్టర్ అండ్ ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏదైతే ఉందో, ఆన్సర్ చెప్పే విధానం ఏదైతే ఉందో చాలా సూపర్గా ఉంది, మామూలుగా కాదు. సో కాబట్టి ఆమె సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నెగిటివిటీ ఏంటంటే చదువును వదులుకొని రావడం. ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ చేయకపోతే ఆమె లైఫ్ ఏందనేది ఆమెకు తెలిసే వచ్చింటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది. ఇన్ కేస్ ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే
ఎస్ అబ్సల్యూట్లీ ప్లాన్ బికి వీళ్ళు పోతారు కాబట్టి ఆమె ఆ విధంగా చెప్పడం జరిగింది. నైట్ వేసుకొని వచ్చింది, బ్రష్ వేసుకొని వచ్చింది, ఆమెను చిలిపిగా కొన్ని క్వశ్చన్లు అడిగినారు. ఆమె ఇంట్రడక్షన్ గురించి ఆమెను చెప్పమని చెప్పినారు. ఆమె ఇంట్రడక్షన్ గురించి చెప్పమంటే ఆమె విజయవాడకు సంబంధించినది అండ్ ఆమె పేరు దివ్యానికిత, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్గా వీడియోలు చేస్తుంటుంది అండ్ ఎంబీబీఎస్ వదులుకొని వచ్చినదా. వీళ్ళకి కొంచెం ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ కావాలంటే ఎంబీబీఎస్ని వదులుకొని వచ్చిందా అబ్బో చాలా గ్రేటే అన్నట్టు వాళ్ళకి అనిపించింది కాబట్టి ఎస్ ఆమెను ఇమీడియట్గా సెలెక్ట్ చేయడం కాదు, కొంచెం ఆమెకు కొన్ని టాస్కులు పెట్టడం జరిగింది. ఆ టాస్క్లో ఆమె మాటనే బాగుంది, ఆమె మాటనే బలం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను, ఆమె మాటనే బలము. తెలుసు కదా, ఆడోళ్లకు నాలుకలో బలం ఉంటుంది, మగోనికి చేతిలో బలం ఉంటుంది అని ఏదైతే సామెత ఉందో అది ఆమెను చూసి అర్థమవుతుంది. సూపర్గా మాట్లాడింది, మామూలుగా కాదు, సూపర్గా మాట్లాడింది. ఆమెను అభిజిత్ కొన్ని క్వశ్చన్లు అడిగినారు, బిందు మాధవి కొన్ని క్వశ్చన్లు అడిగినారు, యాజ్ వెల్ యాజ్ నవదీప్ కొన్ని కౌంటర్ క్వశ్చన్లు అడిగినారు. మధ్యలో పుల్లలు పెట్టేదాని లెక్క శ్రీముఖ్ కూడా కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది. దాంతో ఆమెను ఈజీగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈమె చెప్పిన వన్ ఆఫ్ ద మోస్ట్ డైలాగ్ ఏంటంటే, నీలో ఉన్న అంటే స్పెషాలిటీ ఏంటంటే, నేను ఒక డిఫరెంట్ సాయి పల్లవి అండ్ శ్రీలీల లాగా నేను ఒక దివ్య నిఖిత, నేనంతా ఒక స్పెషల్ క్యారెక్టర్ అని ఆమె చెప్పడం జరిగింది. ఆమె చెప్పిన తర్వాత వీళ్ళు వెనకలే ఇష్టం బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బీభత్సంగా ఉంది. అసలు మ్యూజిక్ మాత్రం చాలా బెస్ట్ అనిపించింది. ఈమెకు ముగ్గురు జడ్జెస్ ఈమెకు గ్రీన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము సెకండ్ కంటెస్టెంట్ గురించి మాట్లాడదాము. ఆయన పేరే మాస్క్ మ్యాను, అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ లాక్క ఈయనకు ఎలివేషన్ ఇచ్చినారు. ఈయన రావడంతోనే అసలుకు మాటకు మాట సమాధానం చెప్పినాడు. సమాధానం ఎవరికెవరికి చెప్పినాడు అంటే, సమాధానం అభిజిత్కు చెప్పినాడు, సమాధానం నవదీప్కు చెప్పినాడు, రివర్స్ సమాధానము అంటే బిందు మాధవికి కూడా చాలా డైరెక్ట్గా సమాధానం చెప్పినాడు. ఎస్పెషల్లీ శ్రీముఖి ఏమడిగిందంటే, నా కోపం వస్తే నేను కోపాన్ని రివీల్ చేస్తానని, అంటే ఈయనలో హైలైట్ అయినది నేను చెప్తున్నాను. నీ కోపం వస్తే ఏం చేస్తావు అంటే, నా కోపాన్ని రివీల్ చేస్తా అన్నాడు. ఓరేని కోపాన్ని రివీల్ చేస్తానంటే నువ్వు ఎదుటోని కొడతావు, దాని మీనింగ్ అంటే నువ్వు ఎదుటోళ్ళని కొడతావు అంటే కొడతా అన్నాడు. అంతలోపనే బిందు మాధవికి ఒకటి ట్యాంగ్ 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 అని మ్యూజిక్ వేసి ఆమె వచ్చి ఆయనకు లూజర్ అనే బోర్డు వేసింది. లూజర్ అనేది ఎందుకు వేసింది, ఆ బోర్డు ఎందుకు వేసింది అని ఆయన అడిగితే, నువ్వు నీ వైఫ్ను కొడుతున్నావు కదా, అందుకోసమని నీకు ఆ బోర్డు వేస్తున్నానంటే, పర్సనల్గా ఎన్నో ప్రాబ్లంలు ఉంటాయి, ఆడవాళ్ళకు నోరు ఎక్కువ ఉంటుంది, మగోనికి చేతి బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొడతాను అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. అండ్ పొరపాటున కూడా అంటే నేను ఏం ఊరికనే కొట్టను, ఏదో ఇష్యూస్ అయితేనే మా మధ్యలో నేను ఆ విధంగా కొడతానని ఆయన సమర్థించుకున్నాడు. కానీ ఈయన మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, ఈయన చెప్పిన సమాధానము కొంతమందికి మంచిగా అనిపిస్తుంది, కొంతమందికి నెగిటివ్గా అనిపిస్తుంది. మంచిగా ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇంట్లో కొట్లాటలు జరిగితే ఎక్కువ మాట్లాడతారు కాబట్టి ఎస్ కొట్టి వాళ్ళని సైలెంట్ చేస్తారు అనేది ఈయన కాన్సెప్టు. నెగిటివ్ ఏంటంటే, నువ్వు ఒక ఆడవాళ్ళని కొడతావా, ఒక ఉమెన్ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడడం లేదు, హ్యూమన్ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడుతున్నానని బిందు మాధవ్ అంటే, అది నువ్వు అనుకుంటున్నావు, నువ్వేం దేవునివి దేవతవు కాదు నువ్వు నన్ను జడ్జ్ చేయడానికి అంటే, అవును నేను దేవుని కాదంటే ఇంకా నువ్వు నన్ను జడ్జ్ చేయలేవు నువ్వేమని అస్సలుకు అట్ట తిప్పితే ఇట్టేసినాడు, ఇట్ట తిప్పితే అట్టేసినాడు. మామూలుగా మాట్లాడలేదు. అండ్ ఈయనకు అదే లిగమెంట్కు ప్రాబ్లం అయింది, ఇష్యూ అయింది, ఇంజూరీ అయింది అని చెప్పిన తర్వాత నువ్వు పరిగెత్తని చెప్పినాడు. ఆయన బ్రహ్మానందం మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం షూ దొంగలించి ఉరుకుతాడు చూడు, ఆ రకంగా పట దాన్ని చుట్టూ ఉరుకుతానే పాపం కొంచెం ఆయాసమైన తర్వాత ఆయనను కొంచెం నువ్వు మాస్క్ తీసేయి, నీ ముఖం మేము చూడాలన్నట్టు చెప్పినాడు. ఆయన మాస్క్ తీసేసిన తర్వాత కొంచెం ఘోరంగా ఉన్నాడు. ఘోరంగా ఇన్ ద సెన్స్ కొంచెం ఆయన మాటకు ఆయన అదే అజ్ఞాతవాసిలాగా ఆయనకు 7 years బ్యాక్ అదంతా కొంచెం స్టోరీ చెప్పినాడు. ఆ స్టోరీ కొంచెం వర్కౌట్ అయ్యేటట్టుంది, కొంచెం వర్కౌట్ కానట్టుంది. అందుకు ఆయనని మాస్క్ దిమ్మని చెప్తే మాస్క్లో ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు, పొట్ట ఉంది. అది కాకుండా వేసిన టీషర్ట్ ఫియర్లెస్ టీషర్ట్ అనేది ఆయన టీషర్ట్ వేయడం జరిగింది. ఆయనను మెయిన్ ఆయన నువ్వేం చేస్తావు అంటే, నేను క్రికెట్ ఆడుతుంటా అంటే ఆమె బాల్ అట్టేసిరేసింది. 2 క్యాచ్లు కొట్టలేకపోయినాడు ఆయన. ఎందుకంటే నాకు మాస్క్ ఉంది, నాకేం కనపడకున్నది, నువ్వేం అట్టేస్తావు అన్నట్టు బిందు మాధవికి ఆయన ఆన్సర్ చెప్పడం జరిగింది. ఆయనను ఒక రకంగా ఆయనను చూస్తే ఆయన మంచిగానే ఉన్నాడని అనిపిస్తుంది. సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన గ్యాంబ్లింగ్ చేయొచ్చు అంటే మాటను తిప్పి కూడా మాట్లాడవచ్చు. వాళ్ళ భార్యను కొడుతున్నా అని ఆయన ఆడపోయి చెప్పడం అవసరం లేదు, అవునా?
కొడుతున్నాడు కాబట్టి కొడుతున్నా దాని ఏముంది అన్నట్టు చెప్పినాడు. మంచిగా కూడా నటించవచ్చు, లేదు నేను నా భార్యను బంగారంగా చూసుకుని అట్ట కూడా చెప్పొచ్చు. కానీ నీతిగా నిజాయితీగా చెప్పినాడు కాబట్టి ఈయనను 15 మందిలో కూడా సెలెక్ట్ చేసినారు. మీకు అది తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ అది వీడియో చేసినాను. వీడియో చూడకుంటే ప్లీజ్ వీడియో చూసి మర్చిపోకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద హైప్ అనేది ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ చిన్న ఛానల్, కొంచెం ప్లీజ్ హైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఓకే, ఈయనను సెలెక్ట్ చేసినారు. అండ్ ఈయన కోపిస్టి చెప్పినా కదా, నేను కోపిస్టి అన్నాడు. సో ఆ కోపిస్టిగా ఆయన చూపించినాడు కాబట్టి ఇద్దరు ఈయనకు రెడ్ ఇచ్చినారు. ఆ ఇద్దరు అభిజిత్ రెడ్ ఇచ్చినాడు అండ్ బిందు మాధవి ఎవరైతే ఉందో ఆమె కూడా రెడ్ ఇచ్చింది. ఒక నవదీప్ మాత్రం నువ్వు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నావు, ఎస్ నీ గురించి కొంచెం ఆలోచిస్తామని ఆయనకు గ్రీన్ ఇవ్వడం జరిగింది. ఓకే, రెండో మనిషి ఓకే అయిపోయింది. ఈయనది కొంచెం ట్విస్టింగ్ అనే ఉంది. ఆయనది కొంచెం పాజిటివ్ ఉంది, కొంచెం నెగిటివ్ ఉంది. మాట్లాడితే కొడతా అన్నట్టు ఉన్నాడు ఆయన. ఈయన గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మూడవది చేతమ్మ అనే ఒక ఆమె, పెద్ద ఆమె నల్గొండ నుంచి వచ్చిందంట. ఆమెకు 60-65 సంవత్సరాలు ఉంటాయి. బిగ్ బాస్ 4 సీజన్లో గంగవ్వ ఎవరైతే ఉన్నారో ఆమెలాగా ఈమె వచ్చింది. నేను కూడా ఏదైనా చేస్తానంది. చాలా మంచిగా, చాలా స్పాంటేనియస్గా మాట్లాడింది. వంట మంచిగా చేస్తానని చెప్పింది. అండ్ ఆమె వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఆమె ఎదుర్కొన్న స్ట్రగుల్స్ గురించి కూడా చెప్పింది. ఆమె స్టోరీ ఏదైతే ఉందో ఆమెను సెలెక్ట్ చేయలేదు. ఎస్ కొంచెం పెద్దగా ఉంది ఆమె. అండ్ మాట తీరైతే చాలా మంచిగా ఉంది, బెస్ట్గా ఉంది. ఆమెను బిగ్ బాస్ షోలో ఆ షోకు అంతమందిలో అంటే 45 మందిలో ఆమెను పిలవడం అనేది ఈ ఆంధ్రాలో తెలుగుదేశంలో తెలంగాణలో ఆంధ్రాలో కలిపి మొత్తము ఒక 7-8 కోట్ల జనాభా ఉంటారు. అప్రాక్సిమేట్లీ 5 కోట్ల కంటే ఎక్కువనే జనాభా ఉంటారు. అంతమందిలో ఆమెను సెలెక్ట్ చేసినారంటే ఆమె మాట తీరు చాలా మంచిగా ఉంది. అమ్మ నేను ఒకవేళ శ్రీముఖి కామెడీగా, అమ్మ నేను దోశ వేసేటప్పుడు దోశ మాడిపోయింది, మాడిపోయినప్పుడు ఏం చేస్తావు నువ్వు పక్కన ఉంటే, ఏం చేస్తావు నువ్వు ఇంకొక దోశ వేస్తావా, ఇంకొక దోశ అని చెప్తావా అని చెప్పడం జరిగింది. ఆమె స్పాంటేనిటీ అంటే అడిగిన క్వశ్చన్కు అంత స్పాంటేనియస్గా అంత పెద్ద ఆమె ఒక విలేజ్ నుంచి వచ్చిన ఆమె సమాధానం చెప్పడం, వాళ్ళ బిడ్డల్ని ఆమె పైకి తీసుకురావడం. అండ్ ఆమె సొంతంగా బాలాజీ నగర్లో 200 అడుగులకు సంబంధించి ఆమె ఒక ఇల్లు కొనుక్కోవడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. చాలా మందికి ఇన్స్పిరేషనల్. వాళ్ళ హస్బెండ్, ఏమమ్మా నీ హస్బెండ్ నీ మీద ఏమన్నా కోపడతాడా, నీకు ప్రేమ ఉందా, దయ ఉందా, కనికరం ఉందా అని అడిగితే, నాకు అన్నీ ఉన్నాయమ్మా, నా హస్బెండ్ మెత్తుకోవడంటే ఏమే ఇంకా శ్రీముఖి తెలుసు కదా, ఈమె రెడీగా రాసి పెట్టుకొని ఉంటుంది స్పాంటేనియస్గా. నువ్వు అందుకే అంత గట్టిగా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు కూడా రేపు అట్టనే మాట్లాడతావులే, నీకు కూడా మెతకమ్మ కూడా వచ్చాడు, నువ్వు ఈ రకంగా మాట్లాడతావు అన్నట్టు ఆమె ముఖం పెట్టడం జరిగింది. సో ఆమెను సెలెక్ట్ చేయకపోవడం కొంచెం అంటే, ఎందుకంటే పరిస్థితిని బట్టి సెలెక్ట్ చేయరు, టాలెంట్ని బట్టే సెలెక్ట్ చేశారు. ఆమె అట్లా సరిగా లేదు కాబట్టి, ఆమె అంత ఎమోషనల్గా చెప్తుంది కాబట్టి ఆమెను సెలెక్ట్ చేయాలి. గంగవ్వలాగా సీజన్ 4లో గంగవ్వ అదే ఏసీకి సంబంధించి నేను సరిగా ఉండలేకపోతున్నాను, బిగ్ బాస్ నన్ను పంపించేయండి అని చెప్పినది ఏదైతే ఉందో, ఈ ఎపిసోడ్లో కూడా అభిజిత్ సేమ్ మాట చెప్పినారు. అమ్మ మీరు ఉండలేరమ్మా, మీరు మంచిగానే చేస్తున్నారు, మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము అంటే, ఆమె లాస్ట్కు ఒక మాట నవదీప్ అడగడం జరిగింది. అమ్మ నువ్వేం చేస్తావమ్మా బిగ్ బాస్ లేకపోతే అంటే, మీరు 10 మందిని కొట్టుకొని వస్తే నేను ఒక్కరినైనా కొట్టుకొని వస్తా, అంత సత్తా నాకుంది, నేను మీ లెక్క ఎంగ కాదు, బట్ స్టిల్ నేను బిగ్ బాస్ కోసం పోరాడతా, నామినేషన్ చేయొచ్చు ఊరుకోనని మాత్రం ఆమె చాలా మంచిగా అనింది. అది నాకు కూడా కొంచెం జెన్యున్గా నచ్చింది. ఆమెని సెలెక్ట్ చేయకపోవడం కొంచెం ఎమోషనల్ అనిపించింది. ఓకే, నంబర్ 4 మనం మాట్లాడుకుందాం. ప్రియా, ఈమె కర్నూలు నుంచి వచ్చింది. ఆమెకు ఇందాక మరి చెప్పినాం కదా, చేతమ్మకు అభిజిత్ మాత్రం గ్రీన్ ఇచ్చినారు, మిగతా ఇద్దరు మాత్రం రెడ్ ఇచ్చినారు. ఓకే, ఇప్పుడు ప్రియా అనే టైం వచ్చింది. ఈమె కర్నూలు నుంచి వచ్చిందంట. ఈమె ఫుడ్ యానిమల్ లవరు. ఈమె మెయిన్ ఏందమ్మా నువ్వు ఏం చేస్తావు, అసలు నీ టాలెంట్ ఏంటంటే, నేను నిద్రలో నడుచుంటే అండ్ నిద్రలో పండుకొని నేను నడిచి బాత్రూమ్ పోయి స్నానం చేసినాను, నాకు పొద్దున గుర్తుకొచ్చింది, అప్పుడు బాత్రూంలో పండుకున్నాను, లేచి కాలుముఖం కడుకొని మళ్ళీ వచ్చి పండుకున్నానని ఈమె ఏదైతే చెప్పిందో అంత అన్నట్టు అనిపించింది కొంచెము. బట్ స్టిల్ మంచిగానే ఆమె అనుకునేది, ఆమె చెప్పాలని అనుకున్న ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, నిద్రలో నడిచే అలవాటు చాలా మందికి ఉంటుంది. బట్ బాత్రూమ్ పోయి స్నానం చేసినా కూడా ఆమెకు లేదంటే అది అసలు అది నిజంగా కొంచెం ఆమె కంటెంట్ అనేది కొంచెం కనెక్ట్ అయింది, కొంచెం కనెక్ట్ కాలేకపోయింది. రీజన్ ఏంటంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇట్లాంటివి కొంతమంది నమ్మరు, కొంతమంది స్క్రిప్టెడ్ అనుకుంటారు కాబట్టి ఆమెది అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో ఆమెకు స్టిల్ 2 గ్రీన్స్ ఇచ్చినారు. ఆమెకు టాస్క్లు పెట్టడం జరిగింది. ఆ టాస్క్లలో కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది. ఆ క్వశ్చన్లలో ఆమె మంచిగా పర్ఫామ్ చేసింది కాబట్టి ఎస్ ఆమెకు 2 గ్రీన్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా అది చాలా నాకే సర్ప్రైజ్ అనిపించింది. నిద్రలో నడిచేటోళ్ళకు ఆమెకు కొంచెం మాట అయితే బిగ్ బాస్లో ఏంటంటే మాటే బలం.
నీకు మాట మంచుకుంటే అదే బలం, కాబట్టి ఆమెను సెలెక్ట్ చేసినారని నాకు అనిపించింది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుందాము మల్టీ స్టారర్ మన్మథ రాజా. మినిమం డిగ్రీ అని ఎవరైతే ఉన్నారో, మినిమం డిగ్రీ ఆయన రావడమే సార్ నన్ను తీసుకొని సార్ మీ కాలు వంకుతా సార్ అని ఆయన పాదదండనం చేసినారు. నేనేమన్నానంటే నువ్వు ఇంతవరకు ఆయనకంటే పర్సనల్గా అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నా, ఆయనను కించపరచడం లేదు. ఆయన ఇంతవరకు వచ్చినాడు సరే, ఆయన ధర్నా చేసింటే ఆయనకు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఆపర్చునిటీ ఇచ్చినారో, లేకుంటే ఆయన టాలెంట్ చూసి ఇచ్చినారో, లేకుంటే ఆయన బ్రతిమలాడుతున్నాడు బంగపోతున్నాడు కాబట్టి ఇచ్చినాడో ఐడియా లేదు. కానీ బట్ ఆయనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం ఆయన ఆపర్చునిటీని నిరూపించుకోవడానికి ట్రై చేయాల్సింది. అవునా, నీకు ఆపర్చునిటీ వచ్చింది, ఆడు కూడా బిగ్ బాస్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్, నేను పేదవాడిని, నాకు ఎవరు లేదు, నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చినా అన్నట్టు ఆయన మాట్లాడడం ఫస్టే ఫ్లాప్ అనిపించింది. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్గా ఉండాలి. నువ్వు అంత ధర్నాలు చేసినావు, అంత రాత్రింపగళ్ళు నువ్వు కష్టపడినావు, అంత చేసిన తర్వాత నీకు ఒక షోలో ఆపర్చునిటీ వచ్చినప్పుడు 100% నువ్వు నిరూపించుకోగలిగితే, కనీసం నువ్వు ఏదైతే అనుకున్నావో, కాన్సెప్ట్ అనుకునే ఉంటారు కదా ఏదో ఒకటి, ఆ కాన్సెప్ట్లో కనీసం నువ్వు 70 నుంచి 80% నువ్వు మాట్లాడింటే 101% నువ్వు సక్సెస్ అయ్యేవాడివి. బట్ మళ్ళీ అదే పోయి మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను తీసుకొని నేను ఏదో ఒకటి చేస్తాను, నేను సినిమా హీరోలలాగా నేను యాక్షన్లు చేస్తాను, ఒక చిన్నది అదే చాక్లెట్ది, గర్ల్ ఫ్రెండ్ చాక్లెట్ తీసుకో అంటే ఆ చాక్లెట్ తీసుకుంది, ఆమె చాక్లెట్ తినింది, నేను చాక్లెట్లో విషయం కలిపినానంటే ఆమె బుడకింది చచ్చిపోయింది, నువ్వు చచ్చిపోయినావని నేను కత్తి తీసుకొని నేను చచ్చిపోయినా, లేయర్ అంటున్నాడు ఆ మనిషిని, జడ్జిని, లేయర్ స్వామి నీది అయిపోయింది అన్న కూడా ఆ మనిషి లేకుండాడు. అంటే కొంచెం అది వర్కౌట్ కాలేదు, యాక్షన్ కూడా వర్కౌట్ కాలేదు. నేను కొంచెం స్పీడ్ చెప్తాను, అర్థం చేసుకోవాలి మీరు, ఎందుకంటే కొంచెం ఎక్కువ మంది గురించి మాట్లాడేది ఉంది కాబట్టి స్పీడ్ చెప్తాను. ఆయనను డైరెక్ట్గానే అందరూ ఆయనకు రెడ్ ఇచ్చి డిస్క్వాలిఫై చేసినారు. సో ఆయన డైరెక్ట్ ఎలిమినేట్ కావడం జరిగింది. బంగపోతే రాదు, మళ్ళీ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, బంగపోతే రాదు. మనకున్న టాలెంట్ ఏదైతే ఉందో మనం చూపించుకోవాలి. ఆయనకు బెస్ట్ ఆపర్చునిటీస్ దొరికే అవకాశాలు ఫ్యూచర్లో ఉన్నాయి. బట్ ఇంత బ్రతిమలాడుకోవడం అనేది అది సరిగా అనిపించలేదు. ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సక్సెస్ కావచ్చు, జనాలు కూడా ఆయనను ఆదరిస్తారని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీకేమనిపించింది ఆయన గురించి కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు అబూబకర్ అనే ఆయన వచ్చినాడు. అబూబకర్ అనే ఆయన ముస్లిం ఆయన చెప్పినాడు. సో ఆయన యాక్చువల్లీ బేసికలీ ఫ్రమ్ ముంబై, చూడ్డానికి అసలుకు 6 అడుగులు ఉన్నట్టున్నాడు మనిషి, అసలుకు బాలీవుడ్ హీరో ఉన్నట్టున్నాడు, 6 ప్యాక్స్ ఉన్నాయి. శ్రీముఖి వెంటనే తీసేస్తావా కోట్ అంటే ఆయన తీసేసినాడు, మంచిగా ఉంది. సో ఈయన సాధించిన అచీవ్మెంట్స్ ఏందనేది నేను చెప్తాను. 2024లో మిస్టర్ కాంటినెంటల్లో ఆయన ఇండియాను రిప్రజెంట్ చేసినాడంట. దాని తర్వాత రిప్రజెంట్ చేయడమే కాకుండా ఆయనకు సిల్వర్ మెడల్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 2025లో ఆయన రొబారో మిస్టర్ ఇండియా అనేది ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆంధ్ర తరఫున. 2026 మార్చిలో ఆయన మిస్టర్ గ్లోబల్లో కూడా ఇండియాను రిప్రజెంట్ చేస్తున్నాడని చెప్పినాడు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. ఎలాంటి వాళ్ళు బిగ్ బాస్కి రావడం అనేది బిగ్ బాస్కే నిజంగా ఒక చాలా గ్రేట్, అండ్ బిగ్ బాస్నే కొంచెము పైకి లిఫ్ట్ చేసే మూమెంట్స్ అండ్ జనాలు వీళ్ళు. నిజంగా ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎందుకంటే అందరూ యాక్టర్లు, రీల్స్ చేసుకునే వాళ్ళు, ఏదో సినిమాలో ఉండేవాళ్ళు వాళ్ళే కాకుండా ఇట్లాంటి వాళ్ళు రావడం అనేది నిజంగా చాలా గ్రేట్ అని అనిపించింది. అండ్ ఈయనకు 2 గ్రీన్లు వచ్చినాయి. సో ఒక రెడ్ మాత్రము ఈయనకు రావడము జరిగింది. సో ఆమెకు నచ్చలేదు ఎవరికంటే ఈయనను ప్రీవియస్ సీజన్లో చూసిన ఎవరైతే బిందు మాధవి గారు ఉన్నారో ఆమెకే నచ్చలేదు ఆయన. సో దానికి సంబంధించిన రీజన్లు కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము ఒక నిమిషం, ఈ పేపర్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం 7వ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. 6 మంది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 7వ వ్యక్తి పేరు ఆమె మాధురి. ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్. సో వాళ్ళ నాయన ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆమె ఆశయము, ఆమె ఏం కావాలని అనుకునేది ఆమె వచ్చి చెప్పడం జరిగింది. బట్ ఆమె చెప్పే దాంట్లో కొంచెం తడబడింది. బేసికలీ ఆమె వైజాగ్ చెందిన అమ్మాయి. చేపలు అమ్ముతావా అంటే అమ్ముతా చేపలు శ్రీముఖి నువ్వు చేపలు కొంటావా, నేను కొనమ్మా, ఎందుకు కొనవు, నువ్వు కొనాలన్నట్టు ఏదో ఒకటి ఫన్ క్రియేట్ చేయాల్సింది. ఫర్ సపోజ్ ఒకవేళ ఆమె చేపలు కొంటావా అమ్మ శ్రీముఖి, చేపలమ్మ, మంచి చేపలమ్మ, ఒట్టి చేపలు ఉన్నాయి, ఎండు చేపలు ఉన్నాయి, నల్ల చేపలు ఉన్నాయి, తెల్ల చేపలు ఉన్నాయమ్మా, నువ్వు ఏవైనా తీసుకొచ్చి ఈ చేపలు తింటే తెల్లగా అవుతావు, నల్లగా అవుతావు, బ్లూ అవుతావు, పచ్చగా అవుతావు, ఎరుపుగా అవుతావు, నీకు ఇంకా 10 అవకాశాలు వచ్చాయని ఏదన్నా ఆమె మాట్లాడింటే అది ఇంకా బెటర్గా అనిపించేది, కొంచెం ఫన్ అనిపించేది. దాని తర్వాత అభిజిత్ అడిగింది, అభిజిత్ నా కాడ చేపలు ఉన్నాయి కొంటావా అంటే కొంట ఎంత అంటే 500 అంటే నేను కొంటా అన్నాడు. ఇంకేంది కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఏం రాలేకపోయింది. ఆ సందర్భం ఆమెకు దొరకలేకపోయింది. కాబట్టి చేపలు కాదు, నీకు బిస్కెట్లు ఇచ్చినా నువ్వు చెప్పాలి, బిస్కెట్లు, మంచి బిస్కెట్లు, తీపి బిస్కెట్లు, నల్ల బిస్కెట్లు, తెల్ల బిస్కెట్లు, దీంట్లో ఉప్పు ఉంటుంది, పప్పు ఉంటుంది, ఏమంటే నోటికి వచ్చినది వాళ్ళకి చెప్పి
వాళ్ళను నువ్వు ఎంటర్టైన్ చేసింటే వాళ్ళు కొంచెం బెటర్ అయ్యే వాళ్ళేమో అని అనిపించింది. బట్ ఆమెకు ఆ స్పాంటేనియస్లో ఆ టెన్షన్ ఉంటుంది, జడ్జెస్ ఉంటారు, అండ్ వీడియోల దగ్గర కొంచెం మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఆమె మాట్లాడలేకపోవడం, అండ్ ఆమెను ముగ్గురు నీ ఆశయాలు మంచిగానే ఉన్నాయి, నీకు ఇంకా టైం పడుతుంది, కొంచెం నువ్వు వర్కౌట్ చేయి మంచిగా, అండ్ అంటే వర్కౌట్ అంటే జిమ్ చేయడం కాదు, జస్ట్ నువ్వు కొంచెం ఇంకా నీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని చెప్పడం వల్ల జరిగింది. ఓకే, ఇది ఆమెకు సంబంధించినది అయిపోయింది. ఆమెకు 3 రెడ్లు ఇచ్చినారు, ఎవరు ఆమె చేయలేదు, ఆమె డైరెక్ట్ ఆ నుంచట్లోనే వైజాగ్ వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రసన్న కుమార్ ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన మోస్ట్ లైక్ మోటివేషనల్ పర్సన్గా ఉన్నాడు. నేను చెప్తున్నాను మళ్ళీ, ఈయన బిగ్ బాస్ విన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఈయన ఫిజికలీ ఛాలెంజ్డ్, అంటే ఈయనకు ఒక కాల్ ఉండదు. యాక్సిడెంట్లో ఆయన ఏదో పార్టీ చేసుకొని న్యూజిలాండ్ పోయే ముందు వాళ్ళ ఫ్రెండ్స్తో షాపింగ్ చేసి పార్టీ చేసుకొని వచ్చేటప్పుడు ఆయనకు యాక్సిడెంట్ జరిగింది, ఒక కాలు పోయింది. ఆయన మత్తు గురించి, ఆయనకి ఇచ్చిన మెడికేషన్స్ గురించి, దాని తర్వాత వచ్చిన బాధల గురించి, కష్టాల గురించి ఆయన చెప్పడం జరిగింది. యాక్సిడెంట్కు ముందు ఆయన ఒక రకంగా ఉన్నవాడంట, 65 కేజీలు ఉంటే 40 కేజీలు అయినాడు. యాక్సిడెంట్ తర్వాత ప్రోస్థెటిక్ లెగ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ లెగ్ పెడతారు, అంటే అది నార్మల్ లెగ్ లాగానే అనిపిస్తుంది, మంచి నడచొచ్చు, మంచిగా కొంచెం వాకింగ్ కూడా చేయొచ్చు. ఈయనకి యాక్సిడెంట్ అయ్యి ప్రోస్థెటిక్ లెగ్ పెట్టిన తర్వాత ఈయన ఏమేమి సాధించినాడని మీకు తెలిస్తే నిజంగా మీరు షాక్ అయిపోతారు. దాని గురించి కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈయన బేసికల్లీ ఐఎం కంపెనీలో వర్క్ చేశారు, వీడియోగ్రాఫరు, వీడియో ఎడిటరు, అండ్ ఫోటోగ్రాఫరు, ట్రావెలరు, మోటార్ సైకిల్ ఈయన చేశారు. అది కాకుండా బైక్ రైడర్ కూడా ఈయన చేసేవాడంట. ఎస్పెషల్లీ ఈయన సాధించినది ఏంటంటే బ్లేడ్ మ్యారథాన్ రన్నర్, ఏదైతే బ్లేడ్ మ్యారథాన్ రన్నింగ్ ఉంటుందో, అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకు ఉంటుందేమో మోస్ట్లీ, ఒకవేళ మీకు తెలిస్తే ప్లీజ్ చెప్పండి. సో అలాంటి వాళ్ళను అలాంటి పోటీల్లో ఈయన గెలవడం జరిగింది, పార్టిసిపేట్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యూమరస్ పర్సన్, అండ్ స్పాంటేనియస్గా ఆయన సమాధానాలు చెప్పడం, అండ్ జెన్యున్గా సమాధానాలు చెప్పడం. అభిజిత్ లాంటి పర్సన్ ఆయనను నువ్వు ఏ జిమ్ పోతున్నావో చెప్పండి, నేను కూడా ఆ జిమ్కు వస్తానని అనుకోవడం. నవదీప్ లాంటి పర్సన్ ఆయనని, మీలాంటి వారిని మేము సెలెక్ట్ చేయకపోతే ఇంక అసలు మాకు వాల్యూ లేదనే సెన్స్లో ఆయన చెప్పడం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. అగ్ని పరీక్ష షో ఏదైతే జరిగిందో దాంట్లో నిజంగా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఎపిసోడ్ 1కు ఏదన్నా ఉందా అంటే ప్రసన్న కుమార్ హీ విల్ బీ ద బెస్ట్ పర్సన్. ఆయన టాప్ 5లో కాదు కదా, టాప్ 1లో ఆయన ఈసారి మాత్రం సెలబ్రిటీలని ఆయన చేంజ్ చేసి ఆయన బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సెలబ్రిటీస్ కంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళకి కంపల్సరీగా ఏదో ఒకటి చేయాలి, అండ్ చేసి వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి, ఇంకా వాళ్ళు ఫ్యాన్ బేస్ని పెంచుకోవాలని ఉంటుంది. కామన్ పీపుల్ ఏం లేదు, కొడితే కొండ పడుతుంది, లేకపోతే ఏం కాదు, మన స్థితి ఇట్టే ఉంటుందని అనుకునే స్థితి. కాబట్టి ప్రసన్న కుమార్, మళ్ళీ చెప్తున్నాను నేను, ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్నాను, డిసెంబర్ 21కి బిగ్ బాస్ అయిపోతుంది. ఆ రోజు కూడా నేను ఇదే మాట చెప్తాను, ఆయన ఆ రోజు 101% ఆయన విన్ అయ్యే ఛాన్సులు నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తున్నాయి. మధ్యలో ఏం జరుగుతాయి అనేది చూద్దాము, ఆయన సెంటిమెంట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాడు అనేది చూద్దాము. ఇది ఇంతవరకు ఎపిసోడ్కు సంబంధించినది. ఎపిసోడ్ 2కు సంబంధించిన ప్రోమో గురించి కూడా నేను ఒకటి వీడియో చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకేమనిపిస్తుంది నా అనాలిసిస్, నా రివ్యూ అని అన్నానులే, రివ్యూ అంటే జనాలు కొట్టినా కొడతారు, ఒపీనియన్ ఏ విధంగా అనిపిస్తుందో ప్లీజ్ మీరు డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. మర్చిపోకుండా మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోద్దు, హైప్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.